హైదరాబాద్కు వచ్చిన వారు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశాల్లో పబ్లిక్ గార్డెన్స్ ఒకటి. ఒకప్పుడు సినిమా షూటింగ్స్ కు ఇదే ప్రధాన లొకేషన్. గతంలో పర్యాటకులతో కలకలలాడిన పబ్లిక్ గార్డెన్ మెయింటెనెన్స్ కరువు అవడంతో కళాహీనంగా మారిపోయింది. హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాల్లో పబ్లిక్ గార్డెన్ ఒకటి. ఇది నాంపల్లిలో ఉంది. నగరంలోని పురాతన ఉద్యానవనాల్లో ఒకటైన ఈ పబ్లిక్ గార్డెన్స్ ని 1846లో నిజాం రాజు నిర్మించాడు. తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళా తోరణం, జవహర్ బాలభవన్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ, తెలంగాణ శాసన మండలి, జూబ్లీ హాల్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఆసిఫ్ టెన్నిస్ క్లబ్, షాహీ మజీద్ వంటి భవనాలు పబ్లిక్ గార్డెన్లో ఉన్నాయి. స్మారక భవనాలతో పాటు పచ్చిక బయళ్లు, సరస్సు, విశాలమైన మైదానాలతో ఈ పార్క్ ఆహ్లాదకరంగా ఉంటుంది. లోటస్ చెరువులో వృక్షజాలం, జంతుజాలం ఉన్నాయి. ఈ గార్డెన్లో సుమారు 20 రకాల జాతుల పక్షులు నివసిస్తున్నాయి. పార్కులోని చెట్లకు వాటి శాస్త్రీయ, సాధారణ పేర్లతో బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక్కడ లభించే కొన్ని చెట్లు వేప, సీతాఫలం, వెదురు, సింగపూర్ చెర్రీ, ఆస్ట్రేలియన్ తుమ్మ మొదలైన చెట్లు ఇక్కడున్నాయి. ఇంత అందమైన పబ్లిక్ గార్డెన్లో గతంలో భారీగా సినిమాతో పాటు సీరియల్ షూటింగ్లు జరిగేవి. వందలాది మంది సందర్శకులతో కిటకిటలాడుతూ ఉండేది. ఒకప్పుడు పబ్లిక్ గార్డెన్ అంటే ఫేమస్. అంటే ఒక హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో అసెంబ్లీ ఆవరణలో పబ్లిక్ అంటే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, రకరకాల బర్త్డే కావచ్చు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక అందంగా అలంకరించి ఉండేది పబ్లిక్ గార్డెన్. ఇప్పుడు రోజు రోజు మొత్తం అంతరించిపోతుంది. దానిపైన అధికారులు చొరవ తీసుకొని ఒకప్పుడు పబ్లిక్ గార్డెన్ ఎంత ఫేమస్ ఉన్నో అదేవిధంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రకరకాల జనాలు వస్తుంటారు, ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చదువుకుంటూ ఉంటారు, మంచి వాతావరణం, ఇందులో పొల్యూషన్ రాకుండా వాటర్ కూడా చాలా ఎండిపోయిన ఎంతమంది ఇలా లేకుండే ఎప్పుడు నిండుగా ఉండేది. మళ్ళీ అదే వాటర్ వచ్చే ప్రయత్నాలు చేయాలని అధికారులకు నా ద్వారా ఒక చిన్న విన్నపం. ఒకప్పుడు పబ్లిక్ గార్డెన్ లో నిండుగా ఉండే చెరువు ప్రస్తుతం ఎండిపోయిన కలుపు మొక్కలతో దర్శనమిస్తోంది. చెరువు చుట్టుపక్కల కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. దీంతో పబ్లిక్ గార్డెన్ కి వచ్చే సందర్శకులు చెరువు దగ్గర పరిస్థితులను చూసి వెనుదిరుగుతున్నారు. మెయింటెనెన్స్ చేయలేకపోవడంతో కొలను కూడా పూర్తిగా అపరిశుభ్రంగా తయారైంది. వాటర్ కూడా పూర్తిగా తగ్గిపోవడంతో కొలను చుట్టూ చెత్తా చెదారం, కలుపు మొక్కలు పెరిగి అక్కడ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆ రోజుల్లో పబ్లిక్ గార్డెన్ లో ఉన్న కొలనులో బోటింగ్ చేసేవారు. బోటింగ్ కూడా లేకపోవడంతో ఇక్కడ ఉన్న బోట్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. చిన్నప్పుడు చాలాసార్లు వస్తుండే అన్న ఇక్కడికి. అప్పుడు బోటింగ్ చేస్తుండే, అంతా చేస్తుండే. ఇప్పుడు మొత్తం అంతా పోయింది, ఇదంతా ఎండిపోయింది. బోట్ కూడా అలా పక్కకు పెట్టేసారు. అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ తరఫు నుంచి వచ్చినుండే, అయితే మంచిగా వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఆ వ్యూ కూడా లేదు. ఏదో అప్పుడు ఇట్లా పక్కకి వెళ్ళి పోతుంటే వచ్చిన చాలా డేస్ అయింది కదా చూద్దామని చెప్పి. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. కొంచెం డిసప్పాయింట్ అయినా ఇదంతా చూసి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు తదితర కార్యక్రమాలను ప్రభుత్వం పరిస్థితిని బట్టి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దగ్గర పడుతోంది. ఇప్పటికైనా ఉద్యానవన ఉన్నతాధికారులు స్పందించి చెరువును పునరుద్ధరించి పర్యావరణాన్ని, ప్రకృతి అందాలు కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ గార్డెన్ సహజ సౌందర్యానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఒకప్పుడు సినిమా షూటింగ్లకి కేరాప్. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులతో కిలకిలలాడిన ఈ ఉద్యానవనం నేడు జనాలు లేక బోసిపోయింది. ఇందులోని చెరువు వద్ద కనీస మౌలిక వసతులు లేక అలంకారప్రాయంగా మాత్రమే తయారైంది. తద్వారా జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రకృతి అందాలను కాపాడాలని పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీశైలంతో అరుణ్, HM TV, హైదరాబాద్.